సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై అనుచిత రాతలను నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయవాడలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా, ప్రజలనా అంటూ న్యాయస్థానం మండిపడింది. పోలీసుల చేతకానితనంతోనే ఇలాంటి ఫ్లెక్సీలు వెలుస్తున్నాయని మండిపడింది. పోలీసులు కఠినంగా వ్యవహరించని కారణంగానే 2024 తర్వాత కూడా అసభ్యకర పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా కేసుల్లో దర్యాప్తును సక్రమంగా చేసి ఛార్జ్షీట్లోని నిందితులను కోర్టు ముందు నిలబెడితే సోషల్ మీడియాలో తిరిగి పోస్టులు పెట్టే ధైర్యం వారికి వచ్చేదా అని సిఐడి పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు నిద్రపోతున్నందునే అసభ్యకర పోస్టులు పెట్టేవారు రెచ్చిపోతున్నారని పేర్కొంది. సంబంధిత కేసులను డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనపై జారీ చేసిన ఎల్ఓసీని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.